2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఈరోజు 498 అనేటటువంటి కేసు మీద ఎన్నో సార్లు ఎన్నో సలహాలు ఇచ్చారు, ఎన్నో కేసులు టచ్ చేసాం. 498 మీద చాలా చాలా విభిన్నమైనటువంటి అంశాలు దాంట్లో ఉన్నాయి. ఒక అంశం గురించి వారితో ఈరోజు మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఇప్పుడు 498 ఉంది సార్, గృహహింస చట్టం. భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు, 7 సంవత్సరాలు అయింది. 7 ఇయర్స్ తర్వాత భార్య వచ్చి భర్త మీద 498 కేసు వేసింది. ఇది వ్యాలిడా? నెంబర్ 1. రెండోది, 40 ఏళ్ళు భర్తతో కాపురం చేసి ఒక భార్య భర్త మీద 498 కేసు వేసింది. ఇక్కడ చట్ట ప్రకారము వెసులుబాటు అనేది నో అని చూపిస్తుంది. అది ఎందుకు? ఎస్సా నోనా? అసలు 498 అంటే ఏంది అనేది చాలా మందికి ఐడియా లేదు. అందరు 498 అంటే ఏమనుకుంటారంటే జనరల్ పబ్లిక్, కొద్దిగా మనకు లా తెలిసిన వాళ్ళు, అడ్వకేట్స్ వీళ్ళు కాకుండా జనరల్ పబ్లిక్ 498 అంటే ఏమనుకుంటారంటే డౌరీ హరాస్మెంట్ అనుకుంటారు. అంటే డౌరీ కోసం ఒక అమ్మాయిని సతాయించడాన్ని లేకపోతే ఇబ్బంది పెట్టడాన్ని 498 అనేది అది బాగా జనాలలో పెరగపోయింది ఫస్ట్. ఓకే, అది ఎందుకు పెరగపోయింది అంటే ఏంటంటే 1980స్లో ఆడపిల్లల్ని అప్పుడు ఒక ట్రెండ్ అన్నట్టు. అది 1980స్లో ట్రెండ్ ఏముంటుంది, వరకట్నం చావులు అంటే ఎక్కువ ఉండే. పెళ్లి చేసుకొని తర్వాత నువ్వు ఆస్తి పట్టకరా, ఈ ఆస్తి పట్టకరా అని ఇట్లా బాగా సతాయించి వాళ్ళని ఇబ్బంది పెట్టడము, వాళ్ళని హింసించడం లాంటి, చంపడం లాంటి ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు అదొక ట్రెండ్ ఆ రోజుల్లో. భయంకరమైనటువంటి విషయం సార్. అప్పుడు ఆ ట్రెండ్ నుంచి అప్పుడు అట్లాంటి ట్రెండ్ నడుస్తున్న క్రమంలో ఏంటంటే గవర్నమెంట్ 1982లో సెంట్రల్ గవర్నమెంట్ ఈ 498 అనే దాన్ని ఇన్సర్ట్ చేశారు ఐపీసీలో. మనకు బి ఉందా సార్? బి లేదు, 498 అనే ఉంది. దాన్ని ఇన్సర్ట్ చేసి ఏం చెప్పారంటే ఏంటంటే యాక్చువల్లీ 498 అంటే ఏంటంటే పెళ్ళైన ఆడపిల్లకు భర్త ద్వారా కానీ, భర్త ద్వారా కానీ, అత్తామామల ద్వారా కానీ, ఆ భర్తకు సంబంధించిన ఇతర కుటుంబ సభ్యుల ద్వారా కానీ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, ఈ 3 రకాల ఇబ్బంది పడ్డప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడాన్ని 498 సెక్షన్ కింద కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ 4 కలిపి వేయచ్చు, విడివిడిగానో వేయచ్చు, దేనికదే. అంటే ఈ ఇప్పుడు మా దగ్గర వచ్చే కేసులలో ఏముంటాయి, ఇప్పుడు 498 అంటే డౌరీ హరాస్మెంట్ అని రాస్తుంటారు. రాయటం కూడా అదే రాస్తారు సార్. 5 లక్షల అదనపు కట్నం తెమ్మని వేధిస్తున్నాడు, 20 లక్షలు తెమ్మని వేధిస్తున్నాడు, మేము ఇట్లా రాస్తుంటారు. ఒక కేసు ఉంది జనరల్గా. ఆ కేసులో ఏంది, అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు, అన్ని సౌకర్యాలు భర్త ఇచ్చిండు, పువ్వు లెక్క చూసుకుంటాడు, మంచిగా ఉంటాడు, అన్ని మంచిగా ఉంటాయి. వేరే మొగలతో మాట్లాడతాడు, సహించలేడు. అంతే, నవ్వద్దు, వేరేటోళ్ళని చూసి నవ్వద్దు, మాట్లాడద్దు, భర్తను తప్ప ఎవరు చూడద్దు. ఇంకా అదొక రకమైన ఇలా కట్టాల్సింది కదా సార్. 498 అదే చెప్తున్నా. ఇప్పుడు భర్త రాగానే ఓపెన్ చేసి భర్త అలంగానే కట్టేసి మాట్లాడద్దు, పాలంతో మాట్లాడద్దు, నవ్వుతూ మాట్లాడద్దు, ఉట్టి వాళ్ళు యోగక్షేమాలు అడిగిన పుట్టుకున్న పనులు పట్టుకొని ఏమి సో బాగున్నావా అంటే వాడేవాడు అని ఎందుకు అడిగినవాడు, ఇట్లాంటి ఇది ఒక అన్ని బాగానే ఉంటాయి. మళ్ళీ అడిగినంత డబ్బు, ఫెసిలిటీస్ అన్ని ఏముంది సార్, ఎక్కడికి పోకుండా ఏం మాట్లాడకుండా ఉన్నది ఏమి అంటున్నా. ఈ రకమైనది కూడా 498 కింద పెట్టుకోవచ్చు. ఓకే, అదే నేను చెప్పేది. 498 అంటే అందరూ మ్యాక్సిమం అప్లికేషన్లు నేను రెగ్యులర్ చూస్తా కదా, 90% ఆఫ్ ద అప్లికేషన్లు అక్కడ డిమాండ్ లేకున్నా కూడా నన్ను 20 లక్షల కట్నం తెమ్మన్నాడు, 5 లక్షల కట్నం ఫిజికల్ హెరాస్మెంట్, డౌరీ, ఇవి రెండిటి మీద రాస్తారు. కొట్టాడు, లేకపోతే మర్డర్ చేస్తానికి ప్రయత్నించాడు, లేకపోతే ఇంకో XYZ అనేది రాస్తాడు. రెండే ప్రధానంగా రాసేది, రెండు. 498 అంటే ఏందికి, మానసికంగా కావచ్చు, కానీ దీన్ని ప్రూవ్ చేయలేం కదా సార్. దీన్ని ప్రూవ్ చేయలేం, అది వేరే సబ్జెక్ట్, తర్వాత మాట్లాడదాం మనం. ఎట్లా ప్రూవ్ చేయొచ్చు